తెలుసా? పశ్చాత్తాపంతో కూడినటువంటి ఉపవాసము. చేస్తున్నావా అలాంటి ఉపవాసం నీవు? పశ్చాత్తాపంతో కూడినటువంటి ఉపవాసం చేస్తున్నామా మనము? కన్నీరు ఎప్పుడు వస్తుంది మనకి? అమ్మ, కన్నీరు ఎప్పుడు వస్తుంది మనకి? మనం చేసిన తప్పు, మనం చేసిన పాపము, మనం చేసినటువంటి అన్యాయము, మనం చేసినటువంటి అక్రమము, ఇవన్నీ మనకు గుర్తొచ్చినప్పుడు, దేవుడి దగ్గర మనం ఒప్పుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కరికి వచ్చింది తెలుసా? కన్నీరు. నువ్వు ఆ కన్నీరు కార్చినారు తెలిసి ఇశ్రాయేలు ప్రజలు కార్చారు కాబట్టి గొప్ప విజయాన్ని పొందుకున్నారు. నీవు కూడా నీ జీవితంలో నువ్వు ఒక మేలు, ఒక విజయము, నీ వ్యాధి నుంచి విజయాన్ని పొందుకోవాలనుకుంటున్నావా? నీ మరణం అనేటువంటి వ్యాధి నుంచి నువ్వు లేవాలనుకుంటున్నావా? నీ కుటుంబంలో శాంతి సమాధానం కావాలనుకున్నావా? ఒక గర్భఫలము కావాలనుకున్నావా? నీకు ఒక మంచి ఉద్యోగం కావాలనుకున్నావా? నీ బిడ్డలకు మంచి జ్ఞానం కావాలనుకున్నావా? ఏదైనా ప్రియమైన బిడ్డలారా, దేవునికి ఇష్టమైన రీతిలో ఉపవాసం చేస్తే అద్భుతాలు చూస్తాం.